రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి బండి భగీరథ్, కేంద్ర మంత్రి కొడుకు బండి భగీరథ్ నిన్న పోలీసుల ముందు లొంగిపోయిండు అనేటువంటి విషయం ఒకవైపు, లేదు అలా నాన్న కేంద్ర మంత్రి తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పిండు అనేటువంటిది ఒకటి. పోలీసులే చాకచక్యంగా 5 బృందాలుగా ఏర్పడి బండి భగీరథ్ను పట్టుకున్నారు అనేటువంటి కోణాలలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అదొకటి. తర్వాత బీజేపీకి ఆ బండి భగీరథ్కు ఏం సంబంధం లేదని చెప్పినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరి నిన్న జరిగినటువంటి ఘటనకు ఏం సమాధానం చెప్తాడు? నిన్న ఆ బండి భగీరథ్ తరపున వెళ్ళినటువంటి అడ్వకేట్స్లలో బీజేపీకి సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా ఉన్నాడు. మరి బీజేపీకి సంబంధం లేనప్పుడు ఆ అడ్వకేట్ ఎందుకు వెళ్ళిండు అనేటువంటి చర్చ ఒకటి. పోలీసుల ముందుకు పోయిన తర్వాత బండి భగీరథ్ ఏమని ఒప్పుకున్నాడు? నిజంగా ఆ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి బండి భగీరథ్ నిజాన్ని ఒప్పుకున్నాడా, లేదా నిజాన్ని దాటవేసే ప్రయత్నం చేశాడా, ఏం ఒప్పుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఎవిడెన్స్తో సహా మీ ముందు తీసుకొస్తాం. అయితే మొత్తం మీద ఈ కేసు జరిగి దాదాపు 8 రోజులు కాబోస్తున్నది. 8 రోజులకు సంబంధించి మొదటి రోజే కేసు బుక్ కాగానే వాళ్ళ నాన్న, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ నాన్న బండి భగీరథ్ను తీసుకుపోయి పోలీసులకు అప్పచెప్పి ఆయన వచ్చి తన నిజాయితీని చాటుకున్న, నా కొడుకైనా ఎవరి కొడుకైనా రాష్ట్రంలో అందరం సమానమే, అందరికీ ఒకే శిక్ష, అందరికీ ఒకే కోర్టు, ఒకే న్యాయం ఉంటుందని చెప్తే బాగుండేది. 8 రోజులు కాలయాపన చేసి నిన్న తనే తీసుకుపోయి పోలీసులు ఎదుట అప్పచెప్పినట్టు కటింగ్లు ఇచ్చిర్రు. దీనివల్ల వాళ్ళ నాన్నకి బండి సంజయ్కి చాలా రాజకీయంగా ఇబ్బంది కలిగింది. ఎందుకు అన్నప్పుడు ఇక్కడ చూడొచ్చు మనం 8 రోజులు కాలయాపన. ఈ 8 రోజులు కాలయాపన చేపించింది కూడా బండి సంజయ్కి సంబంధించినటువంటి బీజేపీ వారే బండి సంజయ్ ఎదుగుదలను ఓర్చుకోలేక బండి సంజయ్ని తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కనుమరుగు చేయడం కోసమే 8 రోజులు కాలయాపన బండి సంజయ్తో చేపించినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఈ అన్ని అంశాల మీద చాలా క్లుప్తంగా మాట్లాడుకుందాం. బండి భగీరథ్కు బీజేపీకి సంబంధం లేకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏమన్నాడు? బండి భగీరథ్కు బీజేపీకి ఎట్లాంటి సంబంధం లేదు, ఆయనకు బీజేపీతో ఏం సంబంధం, బీజేపీ తోటి ఆయనకేం సంబంధం అని మాట్లాడిండు సాక్షాత్తు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. అయితే నిన్న బండి భగీరథ్ లొంగిపోయేటప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ అడ్వకేట్లు బండి భగీరథ్తో ఎందుకున్నారు? దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఎవిడెన్స్ మన పక్కన వీడియోలో మనకు ప్లే అవుతుంది. బండి భగీరథ్ తరపున ఉన్నటువంటి ఫోటోలు, తర్వాత బీజేపీ లీగల్ సెల్లో ఉన్నటువంటి పేర్లు కూడా మనకు పక్కన వీడియోలో ప్లే అవుతున్నాయి. దాదాపు 5 రోజుల కింద బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు, దాదాపు 5 రోజుల కింద బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ పోక్సో కేసు నిందితుడైనటువంటి బండి భగీరథ్కు బీజేపీకి ఏం సంబంధం లేదు అని చెప్పిండు. కానీ నిన్న అర్ధరాత్రి లొంగిపోయినటువంటి పోక్సో కేసు నిందితుడితో 2 బీజేపీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు ఉన్నారు. దానికి ఏం సమాధానం చెప్తాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు? బీజేపీ లీగల్ సెల్ టీమ్ అడ్వకేట్స్ 2 ఉన్నారు. ఒకరు ఆంటోనీ రెడ్డి, 2 కరుణసాగర్. ఈ 2 అడ్వకేట్లు బీజేపీకి సంబంధించిన వాళ్ళే. వీళ్ళు పోక్సో కేసు నిందితుడితో ఉండడానికి కారణం ఏంటి అంటే బీజేపీ ఆ కేసు నుండి బండి భగీరథ్ను బయటికి పడేయడం కోసం బీజేపీ లీగల్ సెల్ వాళ్ళే ఆ అడ్వకేట్లను బండి భగీరథ్తో పంపించారా? పంపిస్తే మరి బీజేపీకి సంబంధం లేదన్నటువంటి రామచంద్రరావు ఏం సమాధానం చెప్తాడు? అట్లాగే మొత్తం మీద పోలీసుల ముందు బండి భగీరథ్ ఏం చెప్పిండు అనేటువంటిది అందరికీ ఆతృత కలిగించేటువంటి విషయం. నిందితుడు పోక్సో కేసు నిందితుడు అయినటువంటి కేంద్ర మంత్రి కొడుకు బండి భగీరథ్ మైనర్ బాలిక మీద తీవ్రమైన లైంగిక దాడి చేసినట్లు ఒప్పుకున్నాడు అని సైబరాబాద్ కమిషనర్ పత్రికా ప్రకటన విడుదల చేసిర్రు. అంటే ఒప్పుకున్నాడని పోలీసులే ధృవీకరించారు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా పక్కన వీడియోలో ప్లే అవుతుంది, చూడొచ్చు మనమంతా. పోక్సో కేసు చట్టం 2012 సెక్షన్ 5(1) మరియు రెడ్ విత్ 6 కింద కేసు నమోదు చేసిరు పోలీసులు. మొత్తం మీద జడ్జి ముందుకి ఈ పోక్సో కేసు నిందితుడిని తీసుకుపోవడం వల్ల 14 రోజులు రిమాండ్ విధించిన విషయం మనకందరూ కూడా తెలిసిందే. అయితే బండి సంజయ్, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ని పక్కదారి పట్టించింది ఎవరు అనేటువంటి విషయాన్ని చూస్తే బీజేపీలోనే బండి సంజయ్ ఎదుగుదలను ఓర్చుకోలేని వారు,
బండి సంజయ్ అంటే గిట్టని వారు బీజేపీలోనే ఇంకొక గుంపు వాళ్ళు 8 రోజులు కాలయాపన చేయించినట్టు మనకు తెలుస్తుంది. 8 రోజులు కాలయాపన ఎందుకు చేపించారంటే ఆ ఘటన జరిగిన ఆ రోజు తెల్లారో బండి భగీరథను తీసుకుపోయి పోలీసులకు అప్పచెప్తే బండి సంజయ్ మైలేజ్ ఇంకా పెరిగేది. రాష్ట్ర రాజకీయాలలో బీజేపీలో ఎదురులేని నాయకుడిగా బండి సంజయ్ ఎదిగేవాడు. ఇది జరుగుతుందని ముందే పసిగట్టినటువంటి బండి సంజయ్ ఆపోజిట్ వర్గం బండి సంజయ్తో 8 రోజుల వరకు కాలయాపన చేయించింది. 8 రోజుల వరకు కాలయాపన చేయించడం వల్ల బండి సంజయ్ మీద ఉన్నటువంటి నమ్మకం ప్రజలలో సన్నగిల్లింది. బండి సంజయ్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. సామాన్య పౌరునికి జరిగితే ఒక న్యాయం, బండి సంజయ్ కొడుకైతే ఒక న్యాయమా అనేటువంటిది జనాలలో బాగా చర్చ జరిగింది. అట్లాగే కొంతమంది ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, లేదా మహిళలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసిరు, మనం చూసినాం. సో దీనివల్ల 8 రోజుల తర్వాత బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ లొంగిపోవాల్సి వచ్చింది. అట్లాగే మన దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిర్రు పోలీసులు. కాబట్టి ఎక్కడ తప్పించుకోలేని పొజిషన్లో ఖచ్చితంగా నిన్న లొంగిపోవాల్సి వచ్చింది తప్పని పరిస్థితులలో. అయితే లుక్అవుట్ నోటీసులు వచ్చినాయి కాబట్టి దొరకబడితే ఎక్కడ ఇజ్జతి పోతుందో, దొంగలాగా దొరకబడితే ఇజ్జతి పోతుందని చెప్పి మొత్తం మీద బండి భగీరథే లొంగిపోవడానికి నిన్న మార్నింగ్ నుండి ప్రయత్నాలు చేస్తున్నట. దాంట్లో భాగంగానే పోలీసులకు తమ అడ్వకేట్లతో పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరట. ఇన్ఫర్మేషన్ రాగానే రేవంత్ రెడ్డి ఏం చేశాడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయనకు మైలేజ్ రావడం కోసం అరెస్ట్ చేసినట్టు ఉండాలని ఖచ్చితంగా పోలీసులు పోయి అరెస్ట్ చేసిర్రు దొరకబట్టి అని రేవంత్ రెడ్డి పోలీసులు చెప్తున్నారు. లేదు లేదు నా కొడుకును నేనే తీసుకుపోయి అప్పచెప్పినా అని బండి సంజయ్ చెప్తున్నాడు. మొన్న కోర్టు నుంచి వెళ్ళి ఉత్తర్వులు తీసుకొచ్చిండు తన పేరు ఎక్కడ కూడా వాడకూడదని. మరి ఇప్పుడు ఆయనకు సంబంధం లేదు, ఆయన పేరు వాడకూడదు, ఎందుకు తీసుకుపోయి అప్పచెప్పాల్సి వచ్చింది? ఒకటి ఇప్పుడు అప్పచెప్పడం వల్ల ఇన్ని రోజులు కూడా మీ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాడా, మీరే 8 రోజులు దాచిపెట్టిరా అనేటువంటిది తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉన్నది. అంటే 9 రోజుల పాటు, ఒకటి కాదు 2 రోజులు కాదు 9 రోజుల పాటు బెయిల్ వస్తుంది అనేటువంటి ఒకే ఒక్క ఆశతోటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తన కొడుకును ఇన్ని రోజులు తనే దాచిపెట్టిండు అనడంలో అతిశయోక్తి కూడా లేదు. నగరంలోనే బండి భగీరథ్ 8-9 రోజులు దాక్కున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, పోలీసులకు కావచ్చు పట్టుకోవడం చేత కాలేదు అనేటువంటిది ప్రజల నుండి వినిపిస్తున్న మాట. బాగుంది కదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దోస్తాని అని జనం గుసగుసలాడుకుంటున్నారు. చూద్దాం, జడ్జి 14 రోజులు రిమాండ్ విధించిండు. 14 రోజుల నాడు మళ్ళీ కేసు బెంచ్ మీదకి వస్తుంది. ఆ రోజు మళ్ళీ బెయిల్ వస్తుందా, లేదంటే ఎక్స్టెండ్ బెయిల్ వచ్చి బయటకు వస్తాడా, లేదా ఆ రిమాండ్ను ఇంకా పొడిగిస్తారా చూడాల్సిందే. ఎట్టకేలకే తెలంగాణ రాష్ట్రంలో